నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం నేలకొండపల్లి గ్రామ మేజర్ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి గ్రామ పంచాయతీలకు బడ్జెట్ సకాలంలో రావడం లేదని, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే నిధులతో గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్నామని నేలకొండపల్లి మండల ప్రజా పరిషత్ ఎంపీడీఓ మాట్లాడుతూ 32 ఎర్రయ్య గ్రామ పంచాయతీలకు గ్రామ సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వాళ్ళ బడ్జెట్ అలొకేషన్ వాళ్ళు చేసుకున్న తర్వాత మన గ్రామ పంచాయతీ ద్వారా మనమేమైనా వాళ్ళకి చేయగల పనులు వాళ్ళ డిపార్ట్మెంట్ ద్వారా ఈ 10 రోజులు అంటే 1 వీక్ మనం నెక్స్ట్ జనవరి నుంచి వారం రోజుల సమయం వాళ్ళకి ఇస్తాము. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు అంగన్వాడీ సెంటర్ ఉంది అనుకోండి, అక్కడ వాటర్ ఫెసిలిటీస్ ఇంకేమన్నా టెంపరీగా అంటే మన గ్రామ పంచాయతీ నుంచి 50,000 లక్షల లోపు మనం చేయగలిగిన పనులు ఏమన్నా గుర్తించి ఇందులో మనం ఈ జీపీడీపీ ప్రణాళిక తయారయ్యేలో గుర్తించిన తర్వాత మళ్ళీ ఫైనల్ గ్రామ సభ వాళ్ళు ఇచ్చిన తర్వాత అవన్నింటినీ డీటెయిల్స్ మళ్ళీ ఫైనల్ గ్రామ సభ పెట్టి అందులో అప్రూవల్ తీసుకొని మన బడ్జెట్ అంటే గ్రామ పంచాయతీ బడ్జెట్ అలొకేషన్ ఎంతుంది, దీనిలో మనం ఎందులోకి వెళ్ళి చేయొచ్చు, ఎస్ఎస్సి అంటే రాష్ట్ర ప్రభుత్వ నిధుల, గ్రామ పంచాయతీ సొంత నిధుల, లేకుంటే కేంద్ర ప్రభుత్వ నిధుల, ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ నిధుల, రాష్ట్రపతి నిధులు ఈ సంవత్సరం ఎన్ని వచ్చినాయి సార్ తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత? అట్లా మీరు ఇట్లా చెప్పలేను, కానీ మీరు స్పెసిఫిక్గా అడిగితే నేను తర్వాత చెప్పగలుగుతా. ఇప్పుడు ఉన్నదైతే మనం ప్రణాళిక తయారు చేయడం, మనకు ఎంత అలొకేషన్ చేస్తారు, దానిలో ఎంత ఇవ్వాలి, ఆ ప్రణాళిక ప్రకారం మనం చేస్తాము. మళ్ళీ నెక్స్ట్ ఫైనల్ గ్రామ సభ రోజు మేము అడిగిన దానికి సమాధానం చెప్తాం, మనకి ఎంత వచ్చినాయి వాళ్ళకు ఆ 10% ఎంత అలొకేషన్ డిపార్ట్మెంట్కి చేస్తాం. ఇప్పుడు ఉన్న పొజిషన్ గ్రామ సభ సిబ్బంది జీతాలు ఇప్పటికి ఎన్ని నెలలు పెండింగ్ ఉంది సార్? మనకు పోయిన మంతే ఉంది పెండింగ్, ఈ నెల అంతే ఒకటే ప్రజెంట్ 2 నెలలు, దీంతో 2 నెలలు డిసెంబర్తో. ఎప్పటికప్పుడు రెగ్యులర్గా చేస్తున్నాం పేమెంట్, ముందులాగా అంటే రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది, దాని ద్వారా మనం చేస్తున్నాం. 6 నెలలకు ఒకసారి ఇస్తుందా సంవత్సరానికి? లేదు, ఇప్పుడు రెగ్యులర్గా ఇస్తున్నాం. అంతకుముందు బ్రేక్ అయింది కానీ ఇప్పుడు ఏం లేదు. కేంద్ర గవర్నమెంట్ నుంచి ఎన్ని వచ్చినాయి సార్? జీపీడీపీ 25-26 సంవత్సరానికి గ్రామ పంచాయతీల వారీగా వార్షిక ప్రణాళికను తయారు చేయటం అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశంలో భాగంగా అన్ని గ్రామ సభల ద్వారా పనులను గుర్తించడం జరుగుతూ ఉంది. గత సంవత్సరం జరిగినటువంటి వార్షిక ప్రణాళిక బడ్జెట్కి ఒక 10% ఎన్హాన్స్ చేసి ఈ ప్రణాళికలు తయారు చేసి గ్రామాభివృద్ధికి ఉపయోగపడాలని చెప్పేసి ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారం ఈరోజు అన్ని గ్రామాలలో గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మండలం మరి కాంట్రాక్ట్ వర్కులు బిల్లులు రావట్లేదట. అది ప్రీవియస్గా చేసింది ఆల్రెడీ మన మండలంలో సుమారుగా ఒక 17 కోట్లకి ఎంబీస్ ఉన్నాయి. ఆ ఎంబీలన్నీ కూడా ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది, కానీ నిధులు రిలీజ్ అవ్వలేదు. వస్తే మాత్రం వాళ్ళకి పేమెంట్ చేయడానికి సిద్ధంగా. మరి పాత ఈఓ గారు డబ్బులు అంటారు 31 లక్షన్నర ఏమైనా సార్? ఏం లేదండి, గ్రామ పంచాయతీ అవసరాల గ్రామ పంచాయతీలో జమ అయినాయా కాలేదు? జమ అయినాయి. గ్రామ పంచాయతీ అవసరాల మేరకే పాలక వర్గం ఉన్నప్పుడు ఖర్చులు పెట్టి ఉంటారు. దాంట్లో కేంద్ర గవర్నమెంట్ నుంచి ఏం రావట్లేదా సార్? ఏం రావట్లేదు ఇప్పుడైతే.